ఊటీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది పచ్చని కొండలు, చల్లని గాలి, మబ్బులతో కప్పబడ్డ అందమైన ప్రకృతి అందాలు. ఈరోజు మనం ఆ ఊటీ ప్రయాణాన్ని చూడబోతున్నాం. మేము నైట్కి కోయంబత్తూరు వచ్చి అక్కడ స్టే చేసి ఉదయాన్నే 7 గంటలకు ఊటీ బయలుదేరాం. కోయంబత్తూరు నుంచి మన ప్రయాణం బైక్లో వెళ్తున్నాం. దాదాపు 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఊటీకి. 2:30 నుంచి 3 గంటల సేపు టైం పడుతుంది. జర్నీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయింది. రోడ్డు పక్కనే నిలబడి వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నాం. నవంబర్ నెలలోని చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ ఊటీ ప్రయాణంలో అసలు అలసటే తెలియలేదు. తొమ్మిది 40కి ఊటీ చేరుకున్నాం. ఊటీ వచ్చిన వారు మొదటగా చూడవలసింది బొటానికల్ గార్డెన్. ఇది బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 2 లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. ముందుగా టికెట్లు తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100 రూపాయలు ఎంట్రీ. 1848లో బ్రిటిష్ వారు దీన్ని ఏర్పాటు చేశారు. క్లాసిక్ కలోనియల్ లుక్తో 55 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 650 రకాల అరుదైన ఎగ్జోటిక్ రకాలకు చెందిన ప్లాంట్స్, ఫెర్న్స్, ఫ్లవర్స్ ఉన్నాయి. రెండు కోట్ల సంవత్సరాల నాటి చెట్టు మొదలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఫాసిల్ ట్రంక్ ఈ గార్డెన్కు ప్రత్యేకమైంది. మొత్తం గార్డెన్ ఇటాలియన్ గార్డెన్ అని, లోయర్ గార్డెన్, ఫౌంటైన్ ఏరియా అని 4 భాగాలుగా ఉంటుంది. ఇటాలియన్ గార్డెన్లో చాలా రకాల ఫ్లవర్స్ చూడవచ్చు. ప్రతి సమ్మర్లో ఇక్కడ ఊటీ ఫ్లవర్ షోని ఏర్పాటు చేస్తారు. వివిధ రకాల ఫ్లవర్స్ని ప్రదర్శనకు ఉంచుతారు. కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు ఇక్కడ మనం చూస్తాం. ఈ గార్డెన్ మొత్తం ఇలా ఎంతో ఆహ్లాదకరమైన అందమైన వాతావరణం ఉంటుంది. ఊటీ వచ్చిన వారు మిస్ చేయకుండా ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఈ బొటానికల్ గార్డెన్. గవర్నమెంట్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది గార్డెన్ మాత్రం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, కొన్ని చాలా ఓల్డ్ టైపు ఫాసిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు. బొటానికల్ గార్డెన్ తర్వాత మనం చూడబోయే రెండవ ప్లేస్ లేక్. వెళ్ళే దారిలో ఆనంద్ భవన్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ప్రయాణం తిరిగి మొదలు పెట్టాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే బోట్ హౌస్. ఊటీలో ప్రధానమైన టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ రో బోటింగ్, ఫెడల్ బోటింగ్, మోటార్ బోటింగ్ అని మనకు కావలసిన దాన్ని బట్టి, ఎంతమంది వెళ్తున్నాం అనే దాన్ని బట్టి టికెట్లు తీసుకోవాలి. మేము మోటార్ బోటింగ్కి వచ్చాం. మాకు అక్కడే కనిపించిన వేరే 4గురితో టికెట్లు షేర్ చేసుకున్నాం. ఒక్కొక్కరికి 160 రూపాయలు ఎంతో పడింది అనుకుంటా. 1824లో కొండలు, లోయల్లో పారే కాలువలకు డ్యామ్ లాగా ఏర్పాటు చేసి ఈ ఆర్టిఫిషియల్ లేక్ని ఏర్పాటు చేశారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద లేక్ ఇది. యార్కాడ్లో చూసిన బోటింగ్ కంటే ఇక్కడ బోటింగ్ అయితే బాగుంది. ఇది ఊటీలో లేక్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా కొడైకెనాల్లో బోటింగ్ కంటే, యార్కాడ్లో బోటింగ్ కంటే కూడా ఊటీలో బోటింగ్ బాగుంటుంది ఎక్స్పీరియన్స్.
ఎందుకంటే ఊటీ లేక్ చాలా పెద్దది, రౌండ్ ట్రిప్ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 30 minutes. ఖచ్చితంగా ఊటీలో ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. వెనకాల బోట్ నడిపే అతని దగ్గర హ్యాండిల్ ఉంటుంది. ముందు వైపు సరదాగా ఫోటోలు వీడియో తీసుకోవడానికి స్టీరింగ్ ఉంటుంది. ఇది నిజం స్టీరింగ్ కాదు. నీలగిరి కొండల మధ్యన సరదాగా ఈ లేక్లో తిరగడం మంచి అనుభవం. లేక్ దగ్గర పిల్లలకు వివిధ రకాల యాక్టివిటీస్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. తర్వాత రోజ్ గార్డెన్ చూడడానికి వచ్చాం. రోజ్ గార్డెన్ కూడా ఇక్కడి నుంచి 2 లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గవర్నమెంట్ రోజ్ గార్డెన్లో కొన్ని వేల రకాల రోజెస్ ఉంటాయి. రెడ్, పింక్, ఎల్లో ఇలా మన ఊహకు అందనన్ని రంగుల్లో ఇక్కడ మనం రోజెస్ని చూడవచ్చు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రోజ్ గార్డెన్లో పెద్ద పెద్ద రోజెస్ నుంచి మినియేచర్ రోజెస్ వరకు ప్రపంచంలోని వివిధ రకాల రోజెస్ని పెంచుతున్నారు. ఇక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్లో ఊటీ టౌన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఫోటోలు తీసుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ మరొకటి ఉండదు. రోజ్ గార్డెన్ నుంచి బ్యాక్గ్రౌండ్లో ఊటీ టౌన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దొడబెట్ట పీక్ని చూడడానికి వెళ్తున్నాం. ఊటీ వచ్చిన వారు దీన్ని తప్పకుండా చూడవలసిందే. టౌన్లో నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం ఊటీ ట్రిప్లో ఇది చాలా అందమైన ప్రయాణం. వెళ్ళే దారిలో పొగమంచుతో కప్పిన దారి గుండా వెళ్ళటం ఒక సినిమా సీన్ లాగా ఉంది. బండి పార్క్ చేసిన తర్వాత వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలా షాపులు కనిపిస్తాయి. టికెట్లు తీసుకుని పైకి రాగానే ఈ ప్రాంతం మొత్తం పొగమంచుతో నిండిపోయింది. కొండ చివరన ఉండే వ్యూ పాయింట్ చూడడం కోసం ఇక్కడి నుంచి 50 మీటర్ల కిందకి వెళ్ళాలి. ఇది నీలగిరి కొండల్లోనే ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నుంచి 4 వైపులా కనిపించే వ్యూ, మబ్బులు పర్వతాల మధ్యన నెమ్మదిగా కదులుతూ ఉండే దృశ్యం అద్భుతం. బ్యాక్గ్రౌండ్లో ఊటీ టౌను మబ్బుల వలన సరిగా కనిపించడం లేదు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. స్వెటర్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మేము తిరిగి వచ్చే దారిలో పొగమంచు దారిని పూర్తిగా కమ్మేసింది. దొడబెట్ట పీక్కి వెళ్ళే దారిలో మనకి టీ ఫ్యాక్టరీ మ్యూజియం కనిపిస్తుంది. తమిళనాడు టీ బోర్డు వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఒక పాపులర్ ఎడ్యుకేషనల్ అట్రాక్షన్. టీ గురించి ఎన్నో విశేషాలు, టీ చరిత్రను మనం తెలుసుకోవచ్చు. టీ ఎలా తయారవుతుందో మన కళ్ళ ముందే చూపిస్తారు. టీ మేకింగ్ ప్రాసెస్లో ఉండే విదరింగ్, రోలింగ్ టు ఫెర్మెంటింగ్, డ్రైయింగ్ అండ్ గ్రైండింగ్ అన్నీ మనం ఇక్కడ చూస్తాం. వింటేజ్ టీ ప్రాసెసింగ్ మిషన్స్, టీ హిస్టరీ గురించి, నీలగిరి కొండల్లో దాని ఎవాల్యుయేషన్ గురించి ఎగ్జిబిషన్ ఉంటుంది. చూడటం అయిపోగానే హాట్ టీని సర్వ్ చేస్తారు.
ఇక్కడ టీ టేస్ట్ చేయడం ట్రిప్లోనే ఒక హైలైట్. ఇక్కడ మనకు రకరకాల టీలు దొరుకుతాయి. బ్లాక్ టీ, చాక్లెట్ టీ, మసాలా టీ. విత్ ఇన్ ది సేమ్ కాంప్లెక్స్లో మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తయారు చేసి అమ్ముతారు. నేను 2 రకాల చాక్లెట్స్ తీసుకున్నాను. ఈ టీ ఫ్యాక్టరీ కొండ ఎడ్జ్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది. చుట్టూ టీ తోటలు, లోయలతో చాలా సీనిక్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇది ఫోటోలు తీసుకోవడానికి చాలా అందమైన ప్లేసు. చివరగా మేము ఊటీ రైల్వే స్టేషన్ చూడడానికి వచ్చాం. చాలా సినిమాల్లో చూస్తుంటాం దీన్ని మనం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నీలగిరి టాయ్ ట్రైన్ చాలా ఫేమస్. ఇది మెట్టుపాలెం నుంచి కూనూరు మీదుగా ఊటీ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కలోనియల్ ఎరా ఆర్కిటెక్చర్కి చెందింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా ఊటీ అనేది ప్రతి అడుగులోనూ ఒక కొత్త అనుభవం, ఒక కొత్త కథ. బొటానికల్ గార్డెన్ నుంచి లేక్ వరకు, రోజ్ గార్డెన్ నుంచి దొడబెట్ట పీక్ వరకు ప్రతి చోట మనసును గెలుచుకునే అందం ఉంటుంది. మరి మీరు ఊటీకి వచ్చారా? లేదంటే ఈ ట్రిప్ మీ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఊటీ నుంచి నేరుగా కోయంబత్తూరు వచ్చేసి మనం వచ్చిన బైక్ని ట్రైన్లో పార్సల్ చేసి స్టేషన్ దగ్గరే లైట్గా తినేసి ట్రైన్లో మన ఊరికి వచ్చేసాం.